వెల్కమ్ బ్యాక్. అసలు ఈ వివాదానికి మూలమేంటి? ఘరవాప్సీ ఎందుకింత వివాదాస్పదం అవుతోంది? 9వ శతాబ్దం నుంచే మత మార్పిడులు జరిగిన దేశంలో ఇప్పుడు కొత్తగా జరుగుతోన్న మత మార్పిడులపై ఎందుకింత ఆందోళన జరుగుతోంది? అసలు ఘరవాప్సీ పుట్టుకకు దారితీసిన పరిస్థితులేంటి? ఓ 2 నెలల కిందటి మాట. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భారత రాజకీయాల్లో ఓ అంశం చిచ్చురేపింది. ప్రేమకు చిహ్నంగా నిలిచే ఆగ్రాలో ఓ చిన్న మురికివాడలో సంఘ్ పరివార్ అనుబంధ విభాగమైన ధర్మ జాగరణ్ సమన్వయ విభాగ్ చేపట్టిన ఓ చిన్న కార్యక్రమం ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. అసలక్కడ ఏం జరిగిందా అని అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఆరా తీసేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, ధర్మ జాగరణ్ సమన్వయ విభాగ్, బజరంగ్ దళ్ సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. దాని పేరు పుర్కోం కీ ఘర్ వాపసీ. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను మళ్లీ తమ మతంలోనికి ఆహ్వానించడమే. అయితే ఈ కార్యక్రమమే తర్వాత వివాదాస్పదమైంది. ఆనాటి కార్యక్రమంలో ధర్మ జాగరణ్ సమన్వయ విభాగ్ పెద్దలు మధురానగర్ ప్రాంతంలో నివసిస్తున్న 57 కుటుంబాలకు చెందిన 200 మంది ముస్లింలను పుర్కోం కీ ఘర్ వాపసీ అనే కార్యక్రమంతో హిందూ మతంలోనికి మార్చారు. ఈ విషయాన్ని సంస్థ నిర్వాహకులే స్వయంగా ప్రకటించారు. ఇలా ఈ 200 మందికి కొత్త పేర్లు ఇస్తామని, వారి కోసం ఓ గుడి కూడా కట్టిస్తామని ఆర్ఎస్ఎస్ నాయకులు హామీలు కూడా ఇచ్చారు. ఇదే పెద్ద వివాదాన్ని రేపింది. ఇదేమీ కొత్తగా ఈ ఒక్కరే చేసిన కార్యక్రమం కాదు. ధర్మ జాగరణ్ సంస్థ ఒక్కటే కాదు, అంతకు ముందే విశ్వ హిందూ పరిషత్ ఈ ఘర్ వాపసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో హిందూ మతం నుంచి దూరమైన వాళ్ళందరినీ హిందూ ధర్మంలోనికి తీసుకురావటమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఆగ్రాలో జరిగిన కార్యక్రమం మాత్రం వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ వివాదం పార్లమెంట్ నడుస్తుండగానే డిసెంబర్ 25న 5000 మంది ముస్లింలను, క్రైస్తవులను హిందూ మతంలోనికి పునరాహ్వానిస్తామని, అలీగఢ్లోని మహేశ్వరి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అప్పట్లో విహెచ్పి ప్రకటించడం పలు వివాదాలకు దారితీసింది. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం అనుకున్నట్లుగా సాగకపోయినా ఘర్ వాపసీ నినాదం మాత్రం రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసింది. ఆగ్రాలో జరిగిన మత మార్పిడిల వ్యవహారంపై కేంద్రానికి, యూపీ సర్కార్కు మధ్య మాటల యుద్ధమే జరిగింది. సంఘ్ పరివార్ వెనుక బీజేపీ నేతలు ఉన్నారని సమాజ్వాదీ నాయకులు ఆరోపిస్తుంటే, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వ్యవహారమని, ఇందులో తమకేమీ సంబంధం లేదని అంటోంది కేంద్రం. ఈలోగానే పశ్చిమ యూపీలో ఘర్ వాపసీ గురించి ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన విహెచ్పి వివాదానికి కాస్త ఆద్యం పోసింది. మనందరికీ తెలుసు, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు. 1400 సంవత్సరాల క్రితం అంతకుముందు ఇస్లాం లేదు. అంటే ఎప్పుడైతే జీసస్ క్రిస్ట్ పుట్టాడో క్రిస్టియానిటీ మొదలైంది. ఎప్పుడైతే మొహమ్మద్ ప్రాఫిట్ ఎవరైతే ఆ యొక్క మతం గురించి వ్యాప్తి చేయడానికి పుట్టాడో అప్పటి నుంచి ఆ యొక్క ఇస్లాం మతం వచ్చింది. కానీ పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా ముస్లిమే అనేటువంటి దానికి అర్థం లేదు. అందరికీ తెలుసు, ప్రపంచం చరిత్ర చెప్తున్నది, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ యొక్క చరిత్ర కూడా వాళ్ళు అదే విధంగా ఉంది, ఖురాన్లో అదే విధంగా ఉంది. ప్రస్తుతానికి అలీగఢ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఈ వ్యవహారం 2 ఏళ్ల తర్వాత ఎన్నికల అంశం వరకు పాకేసింది. ఇప్పటికే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న సమాజ్వాదీ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ అంశాన్ని క్యాష్ చేసుకుని ఎన్నికల్లో మైనారిటీల ఓటు బ్యాంకును విత్డ్రా చేసుకోవాలని చూస్తోంది. మత మార్పిడిల వ్యవహారంలో బీజేపీని దోషిగా నిలబెట్టి సంఘ్ పరివార్ని కట్టడి చేస్తే మైనారిటీల ఓట్లు తమవే అని లెక్కలేసుకుంటోంది. ఇప్పటికే అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి అంశాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్న సంఘ్ పరివార్ ఈ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ఆసరా చేసుకుని ముందుకెళ్లాలని రెడీ అవుతోంది. ఈ మేరకు లెక్కలు కూడా వేసేసుకుని భారీ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. ఇక దీనికి తోడు యూపీలో అరాచకం సృష్టిస్తున్న అఖిలేష్ సర్కారును ఎలాగైనా మట్టి కరిపించి బీజేపీ జెండాను రెపరెపలాడించాలన్న ధ్యేయంతో ముందుకెళుతోంది సంఘ్ పరివార్. అయితే మొత్తంగా ఆగ్రా మత మార్పిళ్ల వ్యవహారంతో దేశంలో లౌకికవాదం, మత స్వేచ్ఛ అనే అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మోడీ సర్కారును ఇరుకును పెట్టేందుకు ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రం దొరికింది. పశ్చిమ బెంగాల్లో ఉప్పు నిప్పులా ఉండే తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఏకతాటిపైకి వచ్చి
దేశంలో మతతత్వ శక్తులు విజృంభిస్తున్నాయంటూ ఆందోళనకు దిగాయి. దీంతో సంఘ్ పరివార్ కౌంటర్ వార్ మొదలుపెట్టింది. హిందువులను ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారుస్తున్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. గతంలో బలవంతంగా మతం మారిన వాళ్ళు తిరిగి స్వధర్మంలోనికి వస్తామంటే ఎందుకింత హడావిడి చేస్తున్నారని సంఘ్ ప్రతినిధులు ఎదురు ప్రశ్నించడంతో అగ్గి తగ్గడం మానేసి రాజుకోవటం మొదలైంది. ఆగ్రా మత మార్పిడుల వ్యవహారంపై దేశంలో క్రైస్తవ, ముస్లిం సంఘాలు, సంస్థలు కూడా ఆందోళనకు దిగాయి. లక్నో, అలీగఢ్లోని ఇస్లామిక్ సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి. హిందూ ధర్మరక్షణ సమితి పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాలని గోవాలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ ఆందోళనలకు ప్రతిపక్షాలతో పాటు వివిధ మత సంస్థల నుంచి వస్తున్న ప్రతిపాదనలు కేంద్రంలో మత మార్పిడిల నిరోధక చట్టాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనల్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఈ అంశం కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సెగలు పుట్టించింది. కానీ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు వాయిదా పడ్డాయి. అసలు ఎవరెవరో లెక్క తేల్చే పని ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారు? ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.